అందరికీ తెలిసింది ఏంటంటే గూగుల్ పేలోనూ మంచి ఎర్నింగ్ వస్తుందని చెప్పి అనుకుంటారు. కాదు, మామూలు యాప్స్లో కూడా వస్తాయి. అది మీకు తెలీదు. ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు లైబ్రరీ మీద క్లిక్ చేసినాను. రీసెంట్గా స్క్రీన్ షాట్ తీసాం. స్క్రీన్ షాట్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే మనకి స్పిన్లో రూ. 25 అయితే వచ్చినాయి. ఇలా చాలా మంది యూజర్స్కి అయితే వస్తున్నాయి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. రూ. 4023 అయితే నాకు టోటల్ ఎర్నింగ్స్ ఇప్పుడు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు లైవ్లో మీకు అకౌంట్ కూడా చూపిస్తాను. సో క్రెడ్ యాప్ను ఓపెన్ చేసి మీకు ఎర్నింగ్స్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేను క్రెడ్ యాప్ను ఓపెన్ చేశాను. రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఎర్నింగ్ అనేది నా హిస్టరీ ఇంకోండి. ప్రజెంట్ రూ. 25 నాకు క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఇలాగా క్రెడిట్ అవ్వడానికి ఇట్లాంటి అప్డేట్స్ ఇన్ కేస్ నేను వీడియో చేయకపోయినా తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతాయి. ఇటువంటి మంచి ఎర్నింగ్ అప్డేట్స్ అనేది మీకు తెలుస్తూ ఉంటాయి. తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి. సో ఇప్పుడు ఆఫర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా క్రెడ్ ఓపెన్ అవ్వమని అడుగుతుంది. సో క్రెడ్ని ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ స్పిన్స్ అని వస్తుంది. స్పిన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి గేమ్ నాట్ ప్లేడ్ బై యూజర్ అని వచ్చిందంటే ఇది కొంతమందికి రావట్లేదు. అలా అని అందరికి రాదని నేనైతే చెప్పను. సో వచ్చిన ప్రతి ఒక్క యూజర్ అయితే మీరు కామెంట్ చేయండి. మీకు లైవ్లో ప్రూఫ్ చూపించాను. ఇది నా సెకండ్ అకౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ లేకపోయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే క్రెడిట్ కార్డు ఉంటేనే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. సో ఇప్పటివరకు మీకు అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే అడిషనల్ మీకు సైన్ అప్ బోనస్ కూడా వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క యూజర్ అయితే తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు వచ్చిన క్యాష్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడగచ్చు. అంటే క్రెడిట్ కార్డ్ లేదు భయ్యా మాకు, మరి ఏ విధంగా ఈ మనీని యూజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా డౌట్ పడక్కర్లేదు. సో ఇక్కడ మనకు చూసుకుంటే బిల్స్ అండ్ రీఛార్జ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు మొబైల్ రీఛార్జ్ ఇంకా డిఫరెంట్ పేమెంట్స్ అయితే మనకు కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మొబైల్ రీఛార్జ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్, డిటిహెచ్ ఇంకా డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్రాసెస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు వచ్చిన మనీ ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్ లేకపోతే. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి తెలియజేయండి అండ్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. మీకు మనీ వచ్చాయా లేదా, ఎంత అమౌంట్ విన్ చేశారు, ఎన్ని అకౌంట్స్లో క్లెయిమ్ చేశారు, మీ ఇంట్లో ఎన్ని ఫోన్స్ ద్వారా చేసుకున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అప్పుడు ఎంతమంది ఎంత ఎర్న్ చేశారు కూడా నాకు తెలుస్తుంది. మీకోసం మంచి ఇన్కమ్ అప్డేట్స్ అనేది నేనైతే షేర్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ తరఫు నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి.